ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. సో ఫైనల్లీ అట్ లాస్ట్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు? అవ్వట్లేదు కానీ ఇప్పుడు ఇలా కుదిరింది. అవునండి. లైఫ్ ప్రెసెంట్ గోయింగ్ ఆన్ ఎలా ఉంది 2025? ఓకే 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 అంటే నాకు ఎందుకు ఓకే అంటే అంటే నేను ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ కొంచెం ఏముందంటే ప్రెసిడెంట్ అయ్యాను. స్టార్టింగ్ లో జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాను టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. అయ్యానన్న మాటే గానీ విషయాలు తవలట్లా, వర్క్ అవ్వట్లేదండి. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. అయ్యో సార్, అంటే ఒక మంచి లీడర్షిప్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. సో ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు? ఎలాంటి బాధ్యతలు కంప్లీట్ చేయాలని అనుకున్నారు? అంటే నేను బేసిక్గా వచ్చింది ఒకటే స్టాండ్ నాది మంజుష గారు. ఒకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో 73 సీరియల్స్ అవుతున్నాయి తెలుగులో. అందులో ఆల్మోస్ట్ ఇప్పటికీ నాన్ తెలుగు ఆర్టిస్టులు 216 మంది చేస్తున్నారు. అంటే చాలాసార్లు చెప్పాను, తెలుగు వాళ్ళు కాకుండా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ నాన్ తెలుగు యాక్టర్ ఆర్ యాక్టర్స్. నేను కూడా ఇంత క్రితం మెడ్రాస్ వెళ్ళి పనిచేసా, చెన్నై సన్ టీవీలో. సో నాకేంటంటే ఒక లిమిటేషన్. ఇప్పుడు సీరియల్కి 2, ఒక 3. కాకపోతే ఒక సీరియల్లో 10 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే 8 మంది వాళ్ళే ఉండి 2 తెలుగు వాళ్ళు ఉంటున్నారు. అంటే మనం ఇక్కడ తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని మనం ప్రతిబింబిస్తూ ఒక పరభాష నటుని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళని నేను బ్లేమ్ చేయను. వాళ్ళకి భాష రాదు, భావం తెలీదు, వాళ్ళ కష్టపడి చేసుకుని పాపం ఇట్ ఈస్ దర్ లైవ్లీహుడ్ అండి. తీసుకురండి, నేనే చెప్తున్నా, ప్లీజ్ దే షుడ్ కమ్. సో మనం అంతానండి క్రియేటివిటీకి మనకి బార్డర్స్ ఉండవు, ఎల్లలు ఉండవు అంటారు చూడండి. మనం కూడా, కానీ అది మ్యూచువల్గా ఉంటే బాగుంటుంది, రెసిప్రోకేట్ అవ్వాలి. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఎవరూ పెట్టుకోరు. తమిళ్లో కూడా వాళ్ళు ఒకళ్ళని 2 పెట్టుకుంటారు, తమిళ్ కాని వాళ్ళని, పరభాష వాళ్ళని వాళ్ళ స్టేట్లో. అండ్ కర్ణాటక అయితే అస్సలు పెట్టుకోరు. టీవీ వరకు ఇప్పుడు సినిమా ఈ మధ్య పాన్ ఇండియా అయిన తర్వాత జగపతి బాబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు కన్నడ సినిమాల్లో కూడా, అది ఓకే. బట్ టెలివిజన్ వరకు ఇవాల్టికి అండి ఏ తెలుగు నటి కానీ కన్నడ సీరియల్ యాక్ట్ చేయట్లా. ఓకే. నా కన్సర్న్ ఏంటంటే ఏదైనా మ్యూచువల్గా ఉంటే మీరు రండి, మేము వస్తాం. కంటే వాళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు సింక్ సౌండ్లో పనిచేస్తారు మంజుష గారు. సో హిందీ సీరియల్స్ లాగా వాళ్ళకి డబ్బింగ్స్ ఉండవు, ఎక్సెప్ట్ ఉదయ టీవీ, స్టార్ సువర్ణ, అలాగే వాళ్ళ దగ్గర కలర్స్ ఈటీవీ, ఇవన్నీ సింక్ సౌండ్లో పనిచేస్తారు. ఇలా స్టూడియోలో సెట్లో పనిచేస్తారు, డబ్బింగ్స్ ఉండవు కాబట్టి వితౌట్ ప్రాంప్ట్ యాక్ట్ చేయాలి. ఒక ఉదయ ఛానల్ మాత్రం 2-3 సీరియల్స్ ఏవో మామూలుగా తెలుగులాగే ప్రాంప్ట్ని తీసుకుని పనిచేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఆ లిమిటేషన్ రావాల్సి వచ్చింది. అంటే మదర్ టంగ్ కన్నడ కాకపోతే మనం మాట్లాడలేం భాష. సో అది ఇబ్బంది ఉందండి. అలాగే తెలుగుకి వచ్చేప్పటికి ఇక్కడ ప్రాంప్టింగ్ లేకుండా చేసేవాళ్ళు నేను, మా తమ్ముడు భరణిగాడు, రవికిరణ్ అన్న ఆర్టిస్ట్, ఒక 4-5 ఉన్నామండి. అశాంత్ చంద్రశేఖర్, మన ఛత్రపతి శేఖర్, తను ఒక 5-6 ఉన్నాం అంతే, హ్యాండ్ఫుల్ హూ వర్క్ వితౌట్ ప్రాంప్ట్. అంటే మేము షట్టుకు వచ్చి చదువుకుని బై హార్ట్ చేసి చెప్తాం. ఓకే. అలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అండి. సో దానివల్ల ఏమైంది, మిగతా వాళ్ళందరికీ ప్రాంప్ట్ అలవాటు అయిపోయింది. సో ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే అలవాటు అయిందో యాక్సెస్ ఈజీ అయిపోయింది పరభాష వాళ్ళకి ఇక్కడికి వచ్చి పనిచేయడానికి. అసలు ఈ ప్రాంప్టింగ్ అనేది లేకుండా ఉండాలి అనేది కోరుకుంటున్నారు. అది కూడా కాదు, నాకు మీరు ప్రాంప్టింగ్ పెట్టుకోండి, అలవాటు నేను అలాగే వితౌట్ ప్రాంప్టే చేస్తా. బట్ వచ్చే వాళ్ళని తగ్గించమంటున్నా. ఇప్పుడు సీరియల్కి 6 బదులు 2 పెట్టుకోండి, కొంచెం అంటే ఇంపార్టెన్స్ కూడా అనండి. అది మీ క్యారెక్టర్స్ని బట్టి. ఇప్పుడు తెలుగు వాళ్ళని మీరు హీరోగా పెట్టుకోవచ్చు, ఫాదర్గా పెట్టుకోవచ్చు. నాలాగా ఒక ఫాదర్గా పెట్టుకో, నేను ఫాదర్గా చేస్తున్నాను కాబట్టి ఒక మదర్ క్యారెక్టర్ ఇవ్వచ్చు. లేకపోతే తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు. తెలుగు అమ్మాయిలు దొరకట్లేదని ఒక పెద్ద ఇది ఉంది మనకి ఇండస్ట్రీలో, తెలుగు టీవీ ఇండస్ట్రీలో. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రాపర్గా తెలుగు అమ్మాయిలు టీవీ సీరియల్కి రావట్లా. వాళ్ళ యాస్పిరేషన్ ఎంతసేపు వెబ్ సిరీస్ కింద సినిమాలకే ఉండండి. సో అలా అనుకున్న పోనీ తెలుగు అమ్మాయిలు లేరు, బయటిని తెచ్చుకోండి. ఉన్నవాళ్ళు 2-3 ఉన్నారు, ఓకే, ఐ అండర్స్టాండ్. అందరినీ అన్ని సీరియల్స్ వాళ్ళకి వాళ్ళ అమ్మాయిలకి అదే అమ్మాయికి అవకాశం ఇవ్వలేం కాబట్టి తెచ్చుకుంటారు. మీరు హీరోయిన్ తెచ్చి బ్రదరు, సిస్టరు, మదర్లా, ఫాదర్లా పని మనిషి తప్ప అందరినీ అక్కడి తీసుకొస్తే ఇబ్బంది కదండి. దట్ ఈస్ మై మోటో. కాకపోతే మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ అంటే మీరు నాకు అడిగారు డిసప్పాయింట్మెంట్ ఎందుకని. ప్రెసిడెంట్ అయిన తర్వాత మాకు గ్రూప్ ఉంటుందండి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అఫీషియల్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుంది. అందరం దాంట్లో ఉంటాం, వాట్సాప్ గ్రూప్. అంటే ఈ 700-800 చిల్లర మంది ఉంటారు. అందులో అడ్మిన్గా నేను, సెక్రటరీ, ట్రెజరర్, మేము 3 అడ్మిన్స్గా ఉంటాం ఆ గ్రూప్కి, అసోసియేషన్. అందులో ఒక పోల్ పెట్టాను నేను,
ఐ థింక్ మిడ్ ఆగస్ట్లో ఒక పోల్ పెట్టాను. ఏమని పెట్టానంటే నెక్స్ట్ జనవరి 2026 నుంచి సంక్రాంతి అదే ఆ టైంలో సంక్రాంతి టైంకి ఏదైనా కొత్త తెలుగు సీరియల్ షూటింగ్ స్టార్ట్ అయితే 2 కంటే ఎక్కువ నాన్ తెలుగు ఆర్టిస్టులు ఉంటే మనం ఎవరం కోఆపరేట్ చేయొద్దు. ఎస్ ఆర్ నో, ఇంతే పోల్. నేనే వాట్సాప్ పోల్ పెట్టి ఎస్ ఆర్ నో పెట్టాను అంతే. అంటే దీనికి మీకు ఓకేనా కాదా? 757 చిల్లరండి గ్రూప్లో. 300 మంది ఎస్ పెట్టారు. ఇవాళకి 11 మంది నో పెట్టారు. నాకు నో పెట్టినా ఓకే, కాకపోతే ఒపీనియన్ చెప్పాలిగా. వాయిస్ ఒకటి ఒపీనియన్ కదా నేను అడిగింది. ఇప్పుడు నాకు ఓకే, నేను గెలిచిందే అందరం బాగుండాలని గెలిచా ప్రెసిడెంట్గా. దీంట్లో ఆనెస్ట్గా అండి ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. అంటే నా పర్సనల్ టైంని నా ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి పనిచేస్తున్నాను అక్కడ. నేను కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో గెలిచిన మిగతా అందరూ ఎవరైతే గెలిచామో, కాకపోతే ఇక్కడ మెంబర్స్ నుంచి ఆ మాత్రం కోఆపరేషన్ నాకు రాకపోతే, ఎవరైతే నాకు ఓటు వేశారో నాకు అదే బాధ. ఒక ఎస్ చెప్పడానికి ఏంటండి, ఇప్పుడు 2 కన్నా ఎక్కువ నాన్ తెలుగు వాళ్ళు ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఎస్ ఆర్ నో, అంతే, చాలా సింపుల్ యాజ్ దట్. అక్కడ బాధేసిందండి. ఇవాళకి అంతే ఉంది. ఇప్పుడు 2 రిమైండర్లు పెట్టా, రెస్పాండ్ అవ్వండి, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అనమాట ఐల్ టేక్ అన్ యాక్షన్, ఐల్ టేక్ అ కాల్. నేను ఛానల్స్తో మాట్లాడాలన్నా, ప్రొడ్యూసర్స్తో మాట్లాడాలన్నా ఇది బేస్ అవుతుంది నాకు. చూడండి, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంతమంది ఫీల్ అవుతున్నారు, వర్క్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ అడుగుతాడు, ఏమయ్యా నువ్వు పోల్ పెట్టావంట, సగం మంది కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు నీకు దొరద అంటాడు. ఏం చెప్తా? బయటికి చెప్పుకునే ఆ వాయిస్ ఏదో ఇందులో పోల్లో పెట్టుకున్నా. ఈ మధ్య చూసా చాలా మంది ఆర్టిస్టులు మైక్లో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళకి అవకాశం లేదని. గుడ్, వాయిస్ అవుట్ చేస్తున్నారు. అదే నా గ్రూప్లో, క్లోజ్డ్ వాట్సాప్ గ్రూప్లో పెడితే ఎస్ ఆర్ నో అని పెడితే నేను బ్యారేజ్ వేసుకుంటా. ఓహో, ఇంతమందికి ఇష్టం లేదు నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువ రావడం, ఇంతమంది ఓకే అనుకుంటున్నారు. సో బై డిఫాల్ట్ 10 మంది నెగ్లిజిబుల్. అది ఎలాగో ఎక్కడికి వెళ్ళినా మంచి చెడు ఉంటాయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో దాన్ని మనం పక్కన పెట్టేయచ్చు. 10 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ 750లో 300 పెట్టడం ఇట్స్ బిగ్ డీల్. నేను కనీసం 500 ఎక్స్పెక్ట్ చేశా. కనీసం నేను ఎస్ కౌశిక్ నువ్వు చెయ్యి, నీ వెనకాల మేము ఉంటాం, మనం మాట్లాడదాం అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ అండి. నేను ఎవరిని ఆపుతాను, అట్లా తగ్గిద్దాం అంటున్నాను. అవును, తెలుగు వాళ్ళు అంటే 10 మెంబర్స్ దగ్గర ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అంతే. 7 మెంబర్స్ లోకల్ అంటే లోకల్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్కే సులభం అండి. మంచి ఆపర్చునిటీస్ కూడా కదా. క్లియర్ అయితే ప్రొడ్యూసర్స్కి ఈజీ అండి. ప్రొడ్యూసర్స్కి ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి స్లీపర్ కోచ్, బస్సు కానీ, ఫ్లైట్ కానీ, ఫుడ్ కానీ, షూటింగ్ లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్, అకామిడేషన్ ఇవే ఉండవు కదా లోకల్ వాళ్ళైతే. ఓన్లీ కన్వీనియన్స్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది, రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ లాజిక్ ఏమొస్తుందంటే, అంటే కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే తెలుగు వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు డిమాండ్స్ ఉంటాయి, 9 తర్వాత చేయము అంటే ఎందుకు చేయాలండి? ఇప్పుడు డైలీ లేబర్కే ఒక టైమింగ్ ఉంటుంది, ఇంత ఫిక్స్ అండ్ వేజ్ ఉంటుంది. మాకు అది లేదు. యూజువల్గా మా టెలివిజన్ కాన్సెప్ట్ 9 AM to 9 PM అండి. కానీ ఇప్పటిదాకా అన్లెస్ అంటిల్ రెస్ట్ కేసులో తప్ప ఎవరు 9 రాత్రి ప్యాకప్ చెప్పరు. సీరియల్ అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్కి టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన 26 ఎపిసోడ్లు 12 daysలో తీస్తేనే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఉంటాడు ఇవాళ. ఇప్పుడున్న సిచ్యువేషన్ మార్కెట్లోనండి. ఇవాళ మీరు ఒక సీరియల్ వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ఛానల్కి మీకు ఇవాళ మీ చేతిలో 1,50,00,000 నుంచి 2 కోట్లు రెడీగా ఉండాలి మీ అకౌంట్లో. ఎందుకు ఉండాలి? మీరు షూటింగ్ పైలట్లు చేసి 5 ఎపిసోడ్లు వాళ్ళు ఓకే చేసి ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ ఇచ్చే టైంకి 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, 5 months పట్టచ్చు అండి. ఈలోపు వడ్డీ అంతా యూ షుడ్ బేర్. అండ్ ఇంకోటి, ఛానల్ డబ్బులు ఎప్పుడు ఇస్తుంది మీకు? మీ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా 45 episodes ఇస్తుంది మీ అమౌంట్. ఓకే, ఇది లాజిక్. ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఆవిడేమైపోతుందండి అంటే, మీరు ఎగ్జాంపుల్ December 1st మీరు షూటింగ్ స్టార్ట్ చేశారండి, December 20 దాకా షూటింగ్ పైలట్స్ చేశారు. 5 episodes పైలట్స్ అంటాం, 5 episodes పైలట్ ఎపిసోడ్స్ అంటాం. బాగా తీశారు, ఒక 70 లక్షలు ఖర్చు పెట్టారు అనుకోండి. December 20 అయిపోయింది, మీరు January, February, March, Aprilకో మీరు టెలికాస్ట్ ఇస్తాడు. April 1st టెలికాస్ట్ అనుకోండి, మీ ఫస్ట్ చెక్ May 15th వస్తుంది. ఏది? April 1st ఎపిసోడ్ చెక్. అంటే Jan, Feb, March, April, May 5 months. అంటే ఇంత ప్రిపేర్ అయ్యి ఒక నిర్మాత ఇవాళ టీవీ సీరియల్ తీయాలి. నేనేమంటానంటే ప్రిపేర్ అయితే దిగమంటాను. కోవిడ్లో మాకేం చేశారండి, ఏదైనా సీరియల్ టెలికాస్ట్ అయినా 45 daysకే ఫస్ట్ చెక్ ఇస్తామని మొదలెట్టారు.
అలవాటు చేశారు. కోవిడ్లో మనకు ఇష్యూస్ అప్పుడు ఇబ్బంది పడ్డాం కాబట్టి మనం. నేను తర్వాత దాని మీద ఫైట్ చేశాను. నేను అన్నాను ఆర్టిస్ట్కి సంబంధం ఏంటండి? ఇప్పుడు మీకు చెప్పినట్టుగా డిసెంబర్లో మీరు షూట్ చేశారు అనుకోండి, మీకు జూన్ దాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? అంటే మీరు డిసెంబర్ 10 రోజులు షూటింగ్ చేసిన డబ్బులు మేము జూన్ దాకా అవుతామా? అంటే దట్ ప్రొడ్యూసర్ హెడేక్ కదా, ప్రొడ్యూసర్ చూసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ అండి, ఇక్కడ రేటింగ్స్ వస్తాయి. ఇప్పుడు 5 నుంచి 7 దాకా టీఆర్పీ ఉంటుంది. టీఆర్పీ బట్టి వాళ్ళకి 10,000 20,000 రోజుకి ఎపిసోడ్కి వాళ్ళకి పేమెంట్ వస్తుంది ప్రొడ్యూసర్కి. అది మాకు ఎవరు కదా ఆర్టిస్టులకి. లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదానికి ఏమంటే ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి. ఏదైనా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఆర్టిస్టులు 9 దాకా చేస్తారు, మాకు వర్కౌట్ అట్లా. ఇప్పుడు చేయొద్దు, ప్రొడ్యూస్ చేయొద్దబ్బా. నేను ప్రొడ్యూస్ చేయకండి సీరియల్. అంటే ఎందుకు చెప్తున్నాను, మీరు 2 కోట్లు మీరు పెట్టుకునే కెపాసిటీ ఉంటే దిగండి ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు మీరు పేమెంట్ ఈ మంత్ చేసింది టెలికాస్ట్కి సంబంధం లేకుండా 30 డేస్కో 45 డేస్కో ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే లాజిక్ మంజుష గారు, మనం పని చేస్తాం. ఇప్పుడు మీరు ఐడ్రీమ్లో పని చేస్తాను, మీ శాలరీ మీకు వస్తే విల్ ఫీల్ హ్యాపీ అండి. మీరు యూ స్లాగ్ యర్ యాస్. మీరు పొద్దున్న వస్తారు, మీ ఇంట్లో పని చేసుకుంటారు, మీ ఫ్యామిలీని చూసుకుని వచ్చి మీరు పని చేసి రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు వెళ్తారు. ఈలోపు thumbnails చూసుకోవాలి, ఎడిటింగ్ చూసుకోవాలి, మీ బ్యాక్గ్రౌండ్ ఇన్ని చేసుకుంటారు. మీరు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది? టైంకి డబ్బులు వస్తే సాటిస్ఫాక్షన్. సింపుల్ అది. ఇప్పుడు నేను అంత కష్టపడి ఒక సీరియల్ చేస్తుంటే నాకు మంచి పేరు వచ్చినా కూడా డబ్బులు టైంకి వస్తే చిన్న లాజిక్ అండి. మనం వీఆర్ సెన్సిటివ్ అండి. యాంకర్స్ కానీ ఆర్టిస్టులు కానీ సెన్సిటివ్గా ఉంటాం మనం. అంటే మనం టక్కున ఒక మాట అంటే పడలేం. అది మనం అందుకే మనం వీఆర్ లైక్ దిస్. అంటే మనలో ఉంది కాబట్టి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, మీరు కానీ నేను కానీ. సో ఆ మాట పడలేం కాబట్టి మనకి టైంకి ఇస్తే మనం గంట ఎక్కువ చేస్తాం. ఇవాళ నిర్మాత నాకు 30 డేస్కో 45 డేస్కో నాకు టెలికాస్ట్ సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అడిగితే నేను నైట్ ఫుల్ కోఆపరేట్ చేస్తా. పాపం ఆయనకి లాస్ అవుతున్నారు, ₹1,00,000 అని చేస్తా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు మనుషులు. అక్కడే కొట్టేస్తుంది. అంటే నిర్మాతలకి ఏంటి, కౌశిక్ గారు ఏదో ఇప్పుడు ఆడొచ్చేసి ప్రెసిడెంట్ అయిపోయి ఈ టెలికాస్ట్ 45 డేస్ కాదు, వెంటనే ఎలా కుదురుద్ది, ఎలా ఇచ్చేస్తాం అంటే మీ హెడేక్, నా హెడేక్ కాదు. ఆవిడ ప్రొడ్యూస్ చేయకండి అసలు అంటారు. అప్పుడు ఇంక ఛానల్ ఇస్తుంది కదండి. ఇప్పుడు ఛానల్ నిర్మాత ఎందుకు పెట్టుకుంటుంది మధ్యలో? మీడియేటర్కి ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని? ఛానల్ ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని? వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఛానల్ ప్రొడ్యూసర్ ఆర్టిస్టులకు ఇస్తున్నానండి. సో వాళ్ళు అనుకున్నట్టుగా 45 డేస్కి 60 డేస్కి 80 డేస్కి ఇచ్చేటైతే ఇంకా నిర్మాత ఎందుకు ఛానల్ ఇస్తుంది కదా డబ్బులు. అదండి. సో మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఎంత పెద్ద ఆన్సర్ లేదు. అంటే చాలా క్లియర్ గా ప్రాపర్, అంటే ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం, ఇది జరుగుతున్న ఇష్యూ. అవును. సో ఇది ఇంకా పెండింగ్ లో ఉంది. బాగా పెండింగ్ లో ఉంది, కొంచెం కాదు. నా డిసప్పాయింట్మెంట్ ఇదేనండి. అంటే అరే కనీసం ఎస్ నో కూడా ఇంత ఇబ్బందా? అవును. ఇప్పుడు బయటకు వచ్చి 608 మంది ఓట్ చేశారండి ఎలక్షన్స్ లో మొన్న. నాకు ఆల్మోస్ట్ 358 ఓట్లు పడ్డాయండి. 608లో 358 ఓట్లు పడ్డాయి. ఈ 358 ఓట్లు నాకు వేసిన వాడు ప్రెసిడెంట్ని అవ్వాలని, పోనీ ఆ 350 మంది అనుకున్నవాడు అసలు అంత కూడా రావట్లే మెజారిటీ. అక్కడ నాకు అట్లీస్ట్ ఒక 600 అలా ఇచ్చినా 500 ఇచ్చిన చాలండి. అంటే నాకేంటంటే మనం ఎవరిని ఇక్కడ తిట్టట్లా కొట్టట్లా, ఒక రిప్రజెంటేషన్ ఇస్తామండి. ఛానల్కి వెళ్ళి సార్ ఆలోచించండి, మీరు మళ్ళీ ఆడి మాట్లాడాం. ఛానల్స్ వాళ్ళు ఏమంటారు, ఏమంటే మీ నిర్మాతల ఇష్టం, నిర్మాతలు ఏమంటే అదే, నిర్మాతలు తెచ్చుకోమంటే నిర్మాతలు ఏమంటారు, బ్లేమ్ గేమ్ అండి. నిర్మాతలు ఛానల్స్ మీద, ఛానల్స్ నిర్మాతల మీద. నేనేమనంటే అసలు ఏమేమి వద్దు, డైరెక్ట్గా లెటర్ తీసుకెళ్ళామండి, 600 మంది మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ మోడే, డిమాండ్ లేదు, అథారిటీ లేదు. దయచేసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే 2 తప్పదంటే 3 పెట్టుకోండి. యూ గెట్ దెమ్. ఐ వాంట్ దెమ్ టు కమ్. బట్ చాలా మంది నా మీద నెగిటివ్గా ఏం చెప్తారు, కౌశిక్ అనేవాడు నాన్ తెలుగు ఆర్టిస్ట్ వస్తే రానివ్వట. నేనేమన్నా రానివ్వడానికి? ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్. నేను కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ మై టీవీ ఫ్యామిలీ అంతే. సో జస్ట్ దట్ బికాస్ ఐ హ్యావ్ ఎ ప్లేస్ నౌ ఐ కెన్ టెల్ థింగ్స్. ఇప్పుడు కౌశిక్గా మామూలుగా చెప్తే వినరు కాబట్టి ప్రెసిడెంట్ కౌశిక్గా వింటారు. యాజ్ ఏ మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు యాజ్ ఏ యాక్టర్గా ఈ టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎంతోమంది ఆర్టిస్టులతో డిస్కషన్స్లోనో మీటింగ్స్లోనో కమ్యూనికేటెడ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది తెలిసింది. సింపుల్ అండి. నేను అదే ఇప్పుడు నాకు నమ్మరండి, 2016లో పోటీ చేస్తే ఓడిపోయానండి, 19లో ఓడిపోయి 25లో గెలిచా. 11 ఏళ్ళు పట్టింది నాకు ఆల్మోస్ట్ ఈ పోస్ట్కి రావడానికి. ట్రూ. చాలా మంది అడిగారు, ప్రెసిడెంట్ ఎందుకు వేయాలి, ఈసీ ఎందుకు వేయకూడదు? నా ఇష్టం అండి. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అంటే నేనేమనుకున్నాను, నేనేం ఆలోచించానంటే ప్రెసిడెంట్ పోస్ట్కి చెక్ పవర్ పక్కన పెట్టేస్తే ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక సేవ్ ఉంటుంది. ఇప్పుడు నేను కౌశిక్గా వెళ్ళి ఛానల్తో మాట్లాడడానికి, అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడడానికి తేడా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తేడా ఉంటుంది. ఆ పోస్ట్ అలాంటిది. సో నేనేంటంటే అంటే ఏదో నేను టాప్లో ఉండాలని కాదు,
దానికున్న అంటే దానికున్న పాజిటివిటీ దానికి ఉంది, అవును. దానికున్న యాడ్-ఆన్స్ దానికి ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించానంటే ప్రెసిడెంట్ అయిపోతే చేసేసి అనుకున్నా, తప్పుగా ఆలోచించా అవ్వట్లేదు. అయ్యో. అంటే అందరూ కలిసికట్టుగా రావాలండి. ఇప్పుడు నేను ఒక్కడిని అనుకుంటే కాదుగా, అందరూ ఇప్పుడు నా కమిటీ మొత్తం అనుకోవాలి, నా మెంబర్స్ అందరూ అనుకోవాలి. కొంచెం సపోర్ట్ అండి, నేనేమంటే కొంచెం ఊతం ఇస్తే ఐ కెన్ డూ సంథింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్. yes. నా మేజర్ కన్సర్న్ ఒకటే మంజుష గారు, తెలుగు వాళ్ళకి అవకాశం. ఇది ఒక్కటే పాయింట్ బ్లాంక్. నేను గెలిచింది ఒక్క పాయింట్ మీద గెలిచా నాకు అనిపిస్తుంది. Mm. నేను అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇదే పాయింట్ చెప్పా, నేను తెలుగు వాళ్ళకి అవకాశం అని. ఇంకోటి చెప్తా, అసోసియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు, వెల్ఫేర్ చూసే ప్లేస్. ఒక యూనియన్ కానీ ఒక అసోసియేషన్ వెల్ఫేర్ చూస్తాయి మనకి, మన బాగోగులు. ఎవరికైనా డబ్బులు రాకపోతే ఇప్పించడం, ఎవరికైనా డబ్బులు లేకపోతే ప్రొడ్యూసర్తో కోఆర్డినేట్, ఇవే మన పనులు. ఆ వెల్ఫేర్ అనేది నేను కరెక్ట్గా చేయాలి అంటే నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ట్రూ. అవును. అక్కడేనండి, దట్ ఈస్ వేర్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎస్ సార్, ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ ఫినిష్ అయ్యాయి సార్? ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని సీరియల్స్? సీరియల్స్ అయితే ఇప్పటికి 45 చేసి ఉంటానండి, 45. అందులో 18 హీరోగా చేశాను, ఒక 12 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, ఒక 5-6 విలన్గా చేశాను, ఒక 9 గెస్ట్ అంటే ఒక 15 ఎపిసోడ్లు, 9 ఎపిసోడ్లు, అలా ఒక 9 చేసి ఉంటాం. అన్ని కలుపుకు ఒక 45 సీరియల్స్ అండి. 45 సీరియల్స్. ఇప్పటికి ఒక 18,000 ఎపిసోడ్ల పైన యాక్ట్ చేస్తాం. 18,000 పైన. అంటే కిట్టిగాడితో స్టార్ట్ చేసి 1990 నా డెబ్యూ దూరదర్శన్లో కిట్టిగాడి అనే సీరియల్. ఓకే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ మేఘ సందేశం నా 45వ సీరియల్ నా కెరియర్లో. సార్ ఇంకొక 5 అయితే హాఫ్ సెంచరీ అయిపోతుంది. అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారంట అలా చేసిన వాళ్ళు. బట్ అంటే నేనేం ఫీల్ అవుతానంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి, అదృష్టం, భగవంతుడు దయ అంతే. సార్ 30 ఇయర్స్ కదా? 36 ఇయర్స్ ఉంది ఇండస్ట్రీ. 36 ఇయర్స్ సార్, చాలా ఇప్పటి వరకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 36 ఇయర్స్ ఇండస్ట్రీ చూస్తున్నాను నేను. అవును, 36 ఇయర్స్ ఇండస్ట్రీ. సార్ దూరదర్శన్ నుంచి ఈ రోజు జీ తెలుగు అనేది కంప్లీట్ గా ఒక క్యాసెట్ పెట్టి రీల్ పెట్టి వచ్చే సీరియల్ దగ్గర నుంచి ఈ రోజు డైరెక్ట్ సాటిలైట్ టీవీలో వచ్చే కలర్ ఛానల్ వరకు, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, ఇట్స్ కంప్లీట్ టెక్నికల్ గా చాలా డిఫరెంట్ కదా సార్? చాలా డిఫరెంట్ అండి. సార్ అప్పట్లో ఎలా ఉండేది? మీరు మేకప్ కానీ మీ కాస్ట్యూమ్స్ కానీ? బాగుండేదండి. అంటే ఇప్పుడంతా అంటే టెక్నాలజీ అంటాం కానీ ఇట్స్ అంత దే మేకింగ్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు. అంటే మీకు అప్పుడు నేను కిట్టిగాడు చేసినప్పుడు 1990 అండి, నా 45 years old. 90 అంటే 10 ఏళ్ళు అప్పుడు నాకు, 35 years బ్యాక్. చైల్డ్ ఆర్టిస్ట్ నాది కిట్టిగాడు అనే సీరియల్. అప్పుడు చాలా పెద్ద హిట్. ఇప్పటికీ చాలా మందికి అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కిట్టిగాడు అంటారు. అంటే ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కానీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరికీ దే యూజ్డ్ టు వాచ్ కిట్టిగాడు. అలా తెలిసినాయి వాళ్ళకి, బాగా తెలుసు. అదే కిట్టు, కౌశిక్ అంటారు, కిట్టు అంటారు. సో అంత అప్పట్లో మనకి శాటిలైట్ టీవీ దూరదర్శన్ ఒకటే కదా, సో ఆ సీరియల్ని బాగా చూసారండి. సో ఆ కిట్టిగాడు అప్పుడు మేము ఎలా ఉందంటే మాకు అది ఎంత వీక్లీ వచ్చేది, ప్రతి సోమవారం వచ్చేది. ఇప్పుడు ఇవాళ ప్రొడ్యూసర్ అండి తెలుగు టెలివిజన్ సీరియల్లో రోజుకి 3 ఎపిసోడ్లు షూట్ చేస్తున్నాం ఇవాళ మేము. 2 to 3 ఎపిసోడ్స్ రోజుకి షూట్ చేస్తున్నాం ఇవాళ లొకేషన్లో. అప్పట్లో ఒక ఎపిసోడ్ 3 రోజులు తీసేవాళ్ళం, అంటే సినిమా లాగా అప్పట్లో దూరదర్శన్కే. అంటే రోజుకి 2-3 సీన్లు, అంటే అంత క్వాలిటీ. అంటే ఆ సినిమా లాగా క్రేన్ వేసుకుని ట్రాలీ పెట్టుకుని, సినిమాలు ఎలాంటి బిల్డప్ షాట్స్ ఉంటాయో అంత లైటింగ్ చూసుకుని ఇంత చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయింది. అండ్ అప్పట్లో మేము కెమెరాకి లో బ్యాండ్ హై బ్యాండ్ అని వాడేవాళ్ళు. ఆల్మోస్ట్ క్యాసెట్ ఎంత ఉండేదండి, ఇంత క్యాసెట్. అంటే సినిమాలకి ఇప్పుడు వేస్తున్న అంత క్యాసెట్ ఇంకా పెద్దది. లో బ్యాండ్ హై బ్యాండ్, లో బ్యాండ్ హై బ్యాండ్ బీటా. ఇప్పుడు మెమరీ కార్డ్కి వచ్చాం, చిప్ వచ్చేస్తాం. అండ్ అప్పుడు డబ్బింగ్ లూప్ లో ఉండేది. ఇప్పుడు మీరు నేను యాక్ట్ చేస్తుంటే మా ఇద్దరం పక్క కూర్చొని డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు ట్రాక్స్ లేవు. సో నేను తప్పు చెప్తే మళ్ళీ 1 more మళ్ళీ మీది. సో ఆ లూప్ మొత్తం ఫినిష్ అవ్వాలి. ఆ లూప్ లో డబ్బింగ్ చెప్పిన రోజులు నేను. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూడా డబ్బింగ్ పంపించేస్తారట, ఈమెయిల్ చేసేస్తాను ట్రాక్. అంటే టెక్నాలజీ ఇస్ గుడ్ అండి, కాకపోతే అప్డేషన్ మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ రోజు నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి క్రెడిబిలిటీ లేదండి, డెడికేషన్ లేదు. అంటే నమ్మరు, అది నేను గొప్పగా చెప్పను. ఇవాళకి నేను నా సీరియల్ షూటింగ్కి వెళ్తే, ఇవాళ ఎగ్జాంపుల్ మీకు టైం చెప్పా 10:30 అని, 10:45 10:40కి వచ్చేసి అది అలవాటు నాకు. అంటే చెప్పింటే అనుకుని ఒక 5 minutes ముందు ఉండాలి, అంటే వేరేగా కాదు, అంటే అది అలవాటు అయిపోయింది. మొన్న ఒక రోజు నేను మొయినాబాద్లో షూటింగ్ అయితే
6 o'clock కాల్ షీట్ అండి. సారీ, హకీంపేట లొకేషన్ ఈ షెడ్యూల్ మేఘ సందేశం. హకీంపేట అంటే అల్వాల్ దాటి వెళ్ళాలి కదా, దూరం ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ మణికొండ నుంచి. 6:15కి రీచ్ అయ్యానండి. 6 to 6 టైమింగ్ కాల్ షీట్. 6 and 6 స్టార్ట్ అవుతుంది, ఎలాగో 7 అవుతుంది. అంటే అందరు వచ్చి దింపుకుని రెడీ అయ్యి 7 అవుతుంది. నా బాధ ఏంటి, నాకు చెప్పడం 6 o'clock, పావు గంట లేట్ వెళ్ళానని అందరికీ సారీ చెప్పారు. వాళ్ళందరూ షాకు. సారీ ఏంటన్నా అంటే సారీ లేట్. అది ఆ భయం ఉంటుంది లోపల. నన్ను ఆ భయం నన్ను ఇంకా నాకు అన్నం పెడుతుంది నా ఫీలింగ్ అండి. అంటే 6ంటికి వెళ్ళాల్సింది 6:15కి వెళ్ళానని దిగి కో డైరెక్టర్కి, మేనేజర్కి, డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి సారీ తమ్ముడు ఏమనుకోదు, అయ్యో అన్న మీరు నేను వెళ్ళకపోయినా అడిగేవాడు లేడు ఫస్ట్ పాయింట్. అవును, నేను 7కి అడిగేవాడు లేడు. అవును, అంటే నేను సంపాదించుకున్న స్థాయికి టీవీలో మా కౌశిక్ గారు లేట్ వచ్చారు, వేరేది పెట్టుకోండి అంటారు. అవును, ఆయన కొంచెం లేట్ అయి ఉంటుందిలే, వేరే షాట్ పెట్టేసుకోండి అని ఆయన రానివ్వండి మెల్లగా అంటారు. బట్ నాకేంటంటే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ని కాపాడుకుంటాను, అవును, ఆ మర్యాదను కాపాడుకుంటాను అంతే. సో ఆ భయం ఉంటుంది, అది ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎంతసేపు కొత్త వాళ్ళందరికీ ఏంటంటే ఎన్నింటికి రాగానే అడుగుతారు, ఎన్నింటికి ప్యాకప్ అని అడుగుతారు. నాకు పెద్ద కోపం వస్తుంది ఆ మాటకి. వచ్చిందే పని చేయడానికి 9 దాకా రాత్రి ఎన్నింటికి వెళ్ళిపోవచ్చు, ఎన్నింటికి ప్యాకప్, ఎన్ని సీన్లు ఉన్నాయి, ఇది అంతేగాని ఆ సీన్ ఏంటి, ముందు సీన్ ఏం జరిగింది, తర్వాత సీన్ ఏంటి, ప్రిపేర్ అవుదాం వితౌట్ ప్రాంప్ట్ లేకుండా చెప్దాం అని ఉండదు. అందరూ హ్యాపీగా వస్తారు, రీల్స్ చేసుకుంటారు, ఇన్స్టా రీల్స్ చేస్తారు, ప్రాంప్టర్ చెప్తుంటే చెప్పేస్తుంటారు. ఆ మూడ్, ఆ టైమింగ్ ఏంటి ఏమి తెలియదు ఎవరికి. అలా అయిపోయింది. ఐ డోంట్ ఎవరిని ఇప్పుడు అందరినీ కూర్చొని ఎడ్యుకేట్ చేయడానికి నేను దేవుని కాదు, గురువుని కాదు. నాకు బాధ వేసింది, అరే ఇలా ఉన్నారేంట్రా బాబు. ఇంకా అలా ఉన్న వాళ్ళు కొంతమంది మేమే మిగిలాం, నేను, భరణి, నీరజ, చంద్రశేఖర్, ఎవరైతే ఇలా మేము ఇంకా ఆ ప్రొఫెషనల్ ఎటికెట్స్ ఫాలో అవుతున్నామో మేము మిగిలాం. ఇంకా సిన్సియర్గా మా పని మేము చేసుకుంటూ, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా. ట్రూ. సార్, అన్నిటికన్నా అప్పట్లో ఎంత బడ్జెట్ ఉండేది సీరియల్ యాక్టర్, అదే ఒక యాక్టర్కి రెమ్యునరేషన్? 500 రోజుకి 1990లో 500 రూపీస్ పర్ డే. చైల్డ్ ఆర్టిస్ట్ 500 రూపాయలు ఇచ్చారు అప్పుడు నాకు. అప్పుడు కన్విన్స్ 20 రూపాయలు. ఓకే. స్కూటర్ మీద అప్పుడు మా నాన్నగారు దింపేవారు, బైక్ మీద 20 రూపాయలు, 20 రూపీస్ ఇచ్చేవారు కన్విన్స్, అంటే పెట్రోల్ కన్విన్స్. కార్లో అయితే 50 రూపాయలు అప్పుడు 1990s లో. సో 1990 to 2025 సార్ మెమరీస్ గుర్తు అంటే ఎప్పుడైనా ఆల్బమ్ చూసేటప్పుడు కానివచ్చు? బ్యూటిఫుల్ అండి. ఇంకా నాకు గుర్తున్నాయి అవన్నీ. కిట్టిగాడు చేయడం, తర్వాత సినిమాలు, చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమా నెంబర్ 1 సంప్రదాయం చేసే సినిమాలు చేశాను. ఆ తర్వాత అందమని ఒక సినిమా చేశాను, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా 2000లో. ఆ సినిమా రిలీజ్ అవ్వాల, ఆడియో పెద్ద హిట్ అయింది. అక్కడ నా కెరీర్కి బ్రేక్ సినిమాల్లో. అంటే చాలా మంది సెంటిమెంట్ ఆగిపోయిన సినిమా హీరో కౌశిక్ అని స్టార్ట్ అయింది. నా పోస్టర్ మాత్రం శబ్దాల మీద ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 years పోస్టర్ ఉంది, అది ఎండకెండి వానకి తడిసి అలా పోస్టర్ ఉండిపోయింది అనమాట. సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ 2002 May 9th. సంతోషం సినిమా నాగార్జున గారిది. ఆయన పోస్టర్ నా పోస్టర్ పక్కనే, దగ్గర ఇంకా ఫోటో ఉంది. సంతోషం పోస్టర్ మీద ఏమో స్కై బ్లూలో నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, శ్రేయ గారు, పక్కన అందం, నేను అమ్మాయి కాళ్ళకేసి చూస్తున్నట్టుగా. అమ్మాయి కాళ్ళు మాత్రం ఉంటాయి, పాదాలు పట్టీలు అంతే, నా మొత్తం నా ఫేస్ ఉంటుంది. అది పోస్టర్. ఆ పోస్టర్ మిగిలిపోయింది, సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు ఇంకా అప్పట్లో అందరినీ, శ్రీనివాట్ల గారిని, వినాయక్ గారిని, తేజ, అందరినీ కలిసాను. వాళ్ళందరూ ఏంటంటే కౌశిక్ సినిమా ఆగిపోయింది కదా అంటే సెంటిమెంట్ కదా మనకి ఇండస్ట్రీలో, ఆగిపోయిన సినిమా హీరో. సో దాన్ని బ్రేక్ చేసిన ఈవి సత్యనారాయణ గారండి. ఆ సినిమా ఆగిపోగానే 6 పత్రికల్లో పిలిచారు నన్ను. అడే నుంచి ఏం కాదు బాగుంటుంది సినిమా, ఆళ్ళ బ్యాడ్ లక్. అది చేస్తుంటే ఆర్పి పట్నాయక్ గారు శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో విలన్గా ఇచ్చారు. అది ఆళ్ళ. అంటే మనకి ఎలా ఉంటుందండి, ఇక్కడ హిట్ అయితే కదా వేషాలు వస్తాయి. సో అది ఎప్పుడైతే ఆ 2 పోయాక వేషాలు రాలేదు, ఇంకా ఫుల్ ఫిజిగా టీవీకి వచ్చేసాను. సార్, యాక్చువల్గా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది, యాక్టర్ చేతిలో ఇంపాక్ట్ అవుతుంది ఆర్టిస్ట్లకి బాగా. అది ఎందుకని ఇప్పటికీ కూడా అది సినిమాలో లేకపోతే స్టోరీ ఇదనో లేకపోతే జనాలకి ఎక్కకపోవడం వల్ల ఈ హిట్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తా, రావు రమేష్ గారు, ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ వరల్డ్ మనకి సినిమా ఇండస్ట్రీలో. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ అయినా ఇలా అవలీలుగా చేసే ఒక లెజెండ్. ఆనెస్ట్ గా రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే అది ఓకే, అది జస్ట్ యాడ్ ఆన్ అంతే. ఆయనకి ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఆయన మాతో పాటు టీవీ చేశారు. అంటే నేను ఆయన కాంబినేషన్ చేయలేదు. ఆయన ఈటీవీలో చెన్నైలో ఉండేవారు అప్పుడు. ఆయన అక్కడ టీవీ సీరియల్ చేసేవారండి, నాకు బాగా గుర్తు. ఆయన అది చేస్తున్న టైంలో టీవీలో బాగా పాపులర్గా ఉంటూ క్యారెక్టర్స్ చేస్తూ గోపిచంద్ గారి ఒక్కడున్నాడు సినిమా, గమ్యం, కృష్ణ గారి గమ్యం ఎక్సలెంట్ క్యారెక్టర్ చేశారు. అది బాగా ప్లేస్ ఆయనకి.
ఆ తర్వాత కొత్త బంగారు లోకం పడింది. ఎప్పుడైతే అత్తారింటికి దారేది చేశారో ఫేస్ మారిపోయిందండి. అంటే చూడండి ఇంపాక్ట్ ఎలా అవుతుందో చెప్తున్నాను మీకు. అంటే రావు రమేష్ గారు అప్పటిదాకా మనకి గమ్యం సినిమాలో ఒక్కడున్నాళ్ళు ఒక చిన్న గెస్ట్ రోల్లో చేశారు. తర్వాత కొత్త బంగారు లోకంలో ప్రొఫెసర్ మంచి క్యారెక్టర్, Yes. బాగా చేస్తున్నారు, ఈయన బాగా చేస్తున్నారు అని పేరు వచ్చింది. ఎప్పుడైతే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి మావయ్య క్యారెక్టర్ చేశారో ఈక్వేషన్స్ మారిపోయాయండి. అంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ద వరల్డ్ నోటీస్డ్ హిమ్. ఈయన కదా పర్ఫార్మర్. లైక్ వీ హ్యావ్ అనదర్ ప్రకాష్ రాజ్. అంటే ఒక ప్రకాష్ రాజ్ గారిలో ఒక సమకాలీక నటుడు, అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నటుడు మనకు దొరికాడు ఇండస్ట్రీ కన్నా. అప్పుడు రికగ్నైజ్ అయింది. అది దేనికంటారు? హిట్. అంటే ఆ డైరెక్టర్ ఏదైనా హిట్ మీద డిపెండ్స్ ఉంటుంది. ఒక ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడో తెలుసు. నాకు మేము ఇద్దరు ఒక సీరియల్ చేయాల్సింది మిస్ అయ్యాం. బట్ ఆయనకి కూడా నేనంటే నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం రావు రమేష్ గారికి. వి కీప్ మీటింగ్, ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసాను. అంటే ఆయన అదే అంటాను, పాప ఆయనకి ఎప్పుడో రావాలి. ఇన్ఫాక్ట్ అంటే ఆయనకున్న పర్ఫార్మెన్స్ టాలెంట్కి క్యాపబిలిటీస్కి రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే ఎప్పుడో వచ్చేయాలి. అంటే చూడండి రావు గోపాలరావు అబ్బాయికే అంత టైం పట్టిందంటే ఇండస్ట్రీ. సార్ ఎస్సీ అంటే 1990 నుంచి ఇంత సూపర్ హిట్ ఫిలిమ్స్ చేసి ఆల్మోస్ట్ 18,000 పైన ఎపిసోడ్స్ చేసి 45 దగ్గర ప్లస్ సీరియల్స్లో ఉన్నారు కదా. అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు మంచిగా పరిచయాలు ఉన్నారు. తేజ గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, తెలుసు, పూరి జగన్నాథ్ సార్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ కూడా వెళ్ళి మన కోసం ఒక మాట అడిగితే అంటే ఆపర్చునిటీ రావచ్చు, లేదు అంటే అడగకుండా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కదా అనేది కూడా కొంతమంది యాక్టర్స్ ఆలోచించవచ్చు. నేను ఎప్పుడు అనుకోదండి, నేను అడిగి కలిసే ఉండండి. కలిసేవాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలిసాను, మన అనిల్ రావిపూడి గారిని కలుస్తుంటాను. కాకపోతే ఏంటంటే నేను అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది డైరెక్టర్ అయిన తర్వాత. ఆ టైంకి అది అనిపించాలండి, లేకపోతే కాన్స్టెంట్ టచ్లో ఉండాలి మనం. నేను సెకండ్ ఇది చేయాల. ఎప్పుడైతే నాకు ఆరుగురు పత్రుల సినిమా ఫ్లాప్ అయిందో, శ్రీనివాసంత లక్ష్మి ఫ్లాప్ అయిందో, ఫుల్ ఫ్లెడ్జ్గా టీవీకి వచ్చేసాను. ఐఎమ్ కంఫర్టబుల్ గా ప్లేస్ అయిపోయానండి. ఈటీవీలో చేస్తున్నా, జీలో చేస్తున్నా, జెమినీలో చేస్తున్నా. ఈటీవీకి 15 సీరియల్ చేశా, జెమినీకి 7 చేశాను, 9, స్టార్ మాకి 7 సీరియల్ చేశా. అంటే ఏంటి, ఐ వాజ్ గెటింగ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్, సాటిస్ఫైడ్. అంటే నాకు ఎప్పుడు అంటే నాకు ఒకటే కోరిక ఉండదు, అంటే ఎప్పటికైనా లైఫ్లో ఇప్పటికీ ఒక కోరిక ఏంటంటే ఒక ప్రకాష్ రాజ్ గారి లాగా, రావు రమేష్ గారి లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. సార్ చాలా మంచి వర్డ్ చెప్పారు. అంటే ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్కి కూడా ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద పెయిన్ ఉంటుంది కదా. అది ఇష్టం, పెయిన్ అన్నీ ఉంటాయి. బ్రేక్ అండి, ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్ పడితే సినిమా ఆడదు. అదే చెప్తున్నా లాజిక్ ఎలా ఉంటుందంటే, నాకు శ్రీనివాసంత లక్ష్మి సినిమాలు నమ్మరు, నాకు చాలా మంది ఇప్పటికీ నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి. అంటే ఒక సాఫ్ట్ విలన్ చూడడానికి చాలా అమాయకంగా ఒక ఎంపీ కొడుకు వచ్చి రాజమండ్రి అంటే ఒక ఊరు వచ్చి 2 అమ్మాయిలు రేప్ చేసి వెళ్ళిపోతాడు. అని చంపేస్తుంది హీరోయిన్, చంపేస్తుంది క్లైమాక్స్. ఈ క్యారెక్టర్ మనోహర్ క్యారెక్టర్ పేరు. అంటే అలాంటి క్యారెక్టర్ లైక్ చేస్తున్నారు. కాకపోతే అది హిట్ అయి ఉంటే నాకేమో వేషాలు పడేమో, అంటే పాజిటివ్ విలన్ గా పడి ఉండొచ్చేమో. బట్ అది ఫ్లాప్ అవడం అంటే ఈక్వేషన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు నమ్మరండి, 78లో చిరంజీవి గారితో 20 మంది వచ్చారు హీరోలు. వీరు అడోర్ మెగాస్టార్ అంతే. అది అంటే అది ఎందుకు అంటే ఆయన ఎంత కష్టపడి ఆ టైమింగ్, ఆ కష్టం, ఆపర్చునిటీస్ కూడా ఆ టైంకి రావడం, అని అందిపుచ్చుకోవడం. ఆయనకి ఖైదీ సినిమా 60 సినిమా, నాకు తెలిసి 70 సినిమా అనుకుంటండి. ఫస్ట్ 20 సినిమాల్లో కాదు ఆయన ఖైదీ, చాలా లేట్గా వచ్చిన సినిమా. 83లో ఖైదీ సినిమాకి అప్పటికే ఆయన 50 సినిమాలు చేశారు ఆయన. సో అంటే అప్పటికే ఆయన చిన్న క్యారెక్టర్లు, అంటే నెగిటివ్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. అంటే ఎక్కడ అయిపోయి ఉండేదిగా చెప్తున్నా. అంటే వీ షుడ్ కీప్ ఆన్ వెళ్ళిపోవాలండి. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యవాధికారస్తే మాపలేషు కదాచన అని మన ప్రయత్నం మనం చేయాలి. ఆ టైము, నేను టైం బాగా నమ్ముతా. ఒకసారి కోట శ్రీనివాసరావు ఒక మాట చెప్పారు ఒక షోలో. ఆయన చెప్పారన్నమాట, టాలెంట్ గుమ్మడికాయ అంత ఉంటే అదృష్టం ఆవగింజంతనే ఉండాలట. అంటే ఎంతో కొంతనే ఉండాలండి. నాకు టాలెంట్ ఉంది, నేను మంచి పర్ఫార్మర్ అంటే కుదరదు. ఆ టైంకి ఆ డైరెక్టర్ కనిపించాలి. అండ్ ఇంకోటి కాన్స్టెంట్ ఫాలో అప్ తప్పు నాదే, నేనే చేయలేదండి. అంటే నేను ఎప్పుడైనా ఒక సినిమా ఓపెనింగ్ అయ్యేప్పుడు కలిసేవాడిని. పాపం ఇప్పటికీ ఏ మాట కమంట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడతారు. ఆ రెస్పెక్ట్ నేను గెయిన్ చేసుకున్నా. భయ ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ సీరియల్ చేస్తున్నారు, ఇంత బాగా మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఫాలో అప్ చేసేవాడిని కాదు, ఎందుకంటే నాకున్న కమిట్మెంట్స్. ఇప్పుడు సీరియల్ అంటే 20 రోజులు బ్లాక్ అయిపోతాయండి. సినిమా అంటే వాళ్ళకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలి. నేను రేపు పొద్దున మొహమాటానికి కలిగి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చాక ఆబ్లిగేషన్ నేను కాదు అంటే తప్ప వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకని నేను ట్రై చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే మనకు ఒక ట్యాగ్ వేస్తారండి తెలుగులోనే, సీరియల్ ఆర్టిస్ట్. క్వశ్చన్ అదే సార్, ఇది ట్రూ. ఇది అంటే నిజంగానే ఒక సీరియల్ ఆర్టిస్ట్కి, ఫిలిం యాక్టర్కి చాలా డిఫరెన్స్ చెప్తారు. వీళ్ళు ప్రాంప్ట్లో చేస్తారు, వీళ్ళకి ఒక డైలాగ్ అందరిలో ఉండరు కదండి. ఇప్పుడు నేను వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తా అంటే, నేను సినిమాలు చేసిన వాడిని. అంటే ఒక చిన్న చూపు ఒక్కటే నచ్చదండి నాకు.
అంటే వాళ్ళ అంటే లాజిక్ నిజంగా దాని వల్లే ఆపర్చునిటీస్ అది రావాలి కూడా ఒక కారణం అండి. అది మేజర్ కారణం. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణం ఏదైతే నేను సీరియల్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా ఉన్నది 20% అయితే 80% డైరెక్టర్స్ ఆడి సీరియల్ ఆర్టిస్ట్ వద్దు పెట్టకండి అండి. అంటే నేనేమంటానంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళైతే ఓకే. వాళ్ళు ఓకే. అంటే వాళ్ళు లిప్ సింక్ కదా! ఆళ్ళైతే వాళ్ళు లిప్ సింక్‌లో రీల్స్ చేస్తారు కదండీ. ఇప్పుడు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేస్తారు? లిప్ సింక్‌లో వాళ్ళకి కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉంటారు. కొన్ని లక్షల వాళ్ళకి వ్యూస్ ఉంటాయి. ఎందుకు? సింపుల్ లాజిక్ చెప్తా. లిప్ సింక్ చేయడం వేరు, యాక్ట్ చేయడం వేరు. చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఇప్పుడు లైట్ పెట్టి, కెమెరా పెట్టి ఇక్కడ నా డైలాగ్ ఇస్తే మీరు పేజ్ డైలాగు. నేను మీ మీద షాడో పడకుండా ఒక ఒక యాక్టివిటీ చేస్తూ డైలాగ్ చెప్పడానికిను, కూర్చోపెట్టి సెల్ఫీ మోడ్‌లో రీల్ చేయడానికి చాలా తేడా ఉంది. సో అందుకే వేల మంది ఇన్‌స్టాలో చేయొచ్చు. బట్ కెమెరా పెట్టి ఇంతకుముందు మనకి మ్యాగ్జిన్ ఉండేది సినిమాలకి. అవును. నెగెటివ్ ఉండేది. మీరు నమ్ముతారో లేదో రోల్ అనగానే ట్రర్ అని సౌండ్ వస్తుండేది. అప్పుడు యాక్ట్ చేయాలి. ఓకే. అంటే లక్కీగా నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాం కాబట్టి మాకు కాన్షియస్ ఫీలింగ్ రాలేదు. బట్ ఇవాళకి ఆ మ్యాగ్జిన్ ఆ కెమెరా ఉన్నంత కాలం రీల్ ఉన్నంత కాలం ఇవాళకి ప్రతి ఆర్టిస్ట్ కాన్షియస్ అవుతారు డైలాగ్ చెప్పడానికి. నాకు కింద వస్తుంటుంది ట్రర్ క్లాప్ కొట్టగానే ట్రర్ వెళ్తూ ఉంటుంది. ఈ టర్రలు వింటూ డైరెక్ట్ ఆర్టిస్ట్ని చూసుకుంటూ లైటింగ్ చూసుకుంటూ మీ యాక్షన్ మీరు చేసి మీ డైలాగ్ మీరు చెప్పాలి. ఓకే. ఇట్స్ మల్టీ టాస్కింగ్. అంటే ఎంత కష్టం ఉండదు. అవును. అంటే అంత కష్టం ఒక యాక్టర్గా చెప్పడం. ప్రతివాడు చెప్పే కమెంట్ చాలా ఈజీ కదండి. నాలుగుకి నరం ఉండదు అంటారు. కమెంట్ బొక్క